విజయవాడ హోరింకిలోని క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. 2021లో ప్రవేశపెట్టిన బోయాంగ్ టెక్నిక్ ద్వారా ఈ శస్త్రచికిత్స చేశారు. మన దేశంలో ఇలాంటి ఆపరేషన్ ను తొలిసారి నిర్వహించడం విశేషం. ఈ శస్త్రచికిత్స వల్ల వాల్వ్ పనితీరు మెరుగుపడటమే కాకుండా భవిష్యత్తులో వాల్వ్ ఇన్ వాల్వ్ రిస్క్ తగ్గుతుంది. ఆపరేషన్ వివరాలను సిటీ చీఫ్ డాక్టర్ హేమకృష్ణ సాయి వివరించారు. ఈ సర్జరీలో అరుదుగా జరిగిన విషయం ఏంటంటే ఈ అయోటిక్ వాల్వ్, ఇక్కడ రెడ్ కలర్లో కనిపించేటువంటి వాల్వ్ చాలా చిన్నదైపోవటం, పక్కన ఉండేటువంటి మైట్రల్ వాల్వ్ లీక్ అవటం, పక్కన ఉండేటువంటి ట్రైకస్పిడ్ వాల్వ్ కూడా సరిగ్గా పనిచేయకపోవటం, 3 వాల్వ్స్ పనిచేయకపోవటం, ఈ లెఫ్ట్ ఏట్రియం అనేది ఎన్యూరిజమల్ లెఫ్ట్ ఏట్రియం అంటాం, అంటే బాగా పెద్దదైంది, జైంట్ లెఫ్ట్ ఏట్రియం అంటాం. దాదాపు 65-67 సెంటీమీటర్ల దాకా పెద్దదైపోయింది బాగా. సో అవటంతో హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అయింది. సో మనం ఏం చేసాం, ఈ అయోటిక్ వాల్వ్ని ఒక బోయాంగ్ అనేటువంటి ఒక అరుదైన, ప్రస్తుతం ప్రపంచంలో ప్రప్రథమంగా జరిగేటువంటి బోయాంగ్ ఆపరేషన్, చాలా అరుదైన హార్ట్ సెంటర్స్లో జరిగేటువంటి ఆపరేషన్ అది. ఆ ఆపరేషన్ ద్వారా ఈ వాల్వ్ని పెద్ద చేయడం జరిగింది, 4 ఇంతలు పెద్ద చేసాం. తర్వాత ఈ బాగా సాగిపోయిన గుండెని కుట్ల ద్వారా కుట్లేసి దాన్ని బాగా తగ్గించాం. తర్వాత ఈ మైట్రల్ వాల్వ్ రీప్లేస్ చేసాం, అయోటిక్ వాల్వ్ రీప్లేస్ చేసాం. తర్వాత ఈ ట్రైకస్పిడ్ వాల్వ్కి రిపేర్ పద్ధతిలో దీన్ని కూడా శస్త్రచికిత్స అందించడం జరిగింది. సో ఈ ఇంత కాంప్లెక్స్, ఈ 4 ప్రొసీజర్లు కలిపి ఒకే పేషెంట్లో జరగడం అనేది మన దేశంలో ప్రప్రథమంగా జరిగింది. ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. గుణదలకు చెందిన 31 ఏళ్ల చిక్కాల కోటీశ్వరి 5 ఏళ్లుగా బృహద్దమని సమస్యతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులకు వెళ్లిన శస్త్రచికిత్సకు వైద్యులు నిరాకరించారు. చివరికి క్యాపిటల్ హాస్పిటల్ కు సంప్రదించగా శస్త్రచికిత్స చేశామని, పేషెంట్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. అరుదైన ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో క్యాపిటల్ హాస్పిటల్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ తెలిపారు. నార్మల్ గా జరిగేటువంటి కార్డియాక్ బైపాస్ తో పాటు వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు, అలాగే బైపాస్ ప్లస్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు రెండు కలిపి క్లిష్టమైనటువంటి ఎన్నో రకాల శస్త్రచికిత్సలన్నీ కూడా మన దగ్గర చేయడం జరిగింది. డాక్టర్ గారు కేరళలోని ఒక మంచి కార్డియోథొరాసిక్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ట్రైన్ అయ్యి మన దగ్గరికి వచ్చారు. ఆ విధానంలో మన దగ్గర దేశంలో అరుదుగా జరిగేటువంటి ఒక శస్త్రచికిత్సను చేశారు. జనరల్గా సాధారణంగా అలా ఉన్నప్పుడు 1-2 ఏళ్ళ కంటే ఎక్కువ సర్వైవ్ అవ్వరు. ఇటువంటి ఆపరేషన్ చేయడానికి కూడా చాలామంది సర్జన్స్ వెనకాడతారు. ఎందుకంటే ఆపరేటివ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. పెరి ఆపరేటివ్గా కాంప్లికేషన్స్ వచ్చి చనిపోవటం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. అందుకని చాలామంది సర్జన్స్ అటెంప్ట్ చేయరు ముందు అసలు ఎటువంటి ఆపరేషన్ చేయడానికి. కానీ ఇక్కడ ధైర్యంగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారు కానీ, వారితో పాటు ఎనస్థీషియా అందించిన డాక్టర్ శ్రీధర్ గారు కానీ ధైర్యంగా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొసీజర్ గురించి ధైర్యంగా అటెంప్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది అభినందించాల్సిన విషయం.